హలో గైస్, మొత్తానికి మనం రేణుకెళ్ళ మాస్టర్స్‌లతో యూఎస్‌కి ట్రావెల్ ప్లాన్ అయితే రెడీ అయిపోయింది. కంపెనీ వాళ్ళు టికెట్ బుక్ చేశారు. సో, నేను ఇక్కడ ముందుగా మొక్కుకున్నాను. ఇలా వస్తే దావత్ చేస్తా అనుకోని. సో, దాని భాగంలోనే ఇక్కడికొచ్చేసేసి నేను మొక్కుకున్నాను. ఇది మనకి గచ్చిబౌలి నుండి హెచ్‌సీయూ మధ్యలో రోడ్ మీద లెఫ్ట్ సైడ్‌కి టెంపుల్ ఉంటుందండి. చాలా ఫేమస్ టెంపుల్. చాలామంది ఇక్కడ మొక్కులు మొక్కుకుంటారు. చాలా కోడిని కానీ, మేకని కానీ అలా కోసి దావత్ ఇచ్చుకున్నట్టుగా. ఆషాఢ మాసంలో అయితే ఇంకా అసలు చెప్పలేనంత రష్ ఉంటుంది. రోజు బుకింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో, అమ్మవారికి అలా మొక్కేసుకొని చీర, సారె అన్నీ పెట్టేసేసి మేకని తీసుకొచ్చాను. నేను ట్రావెల్‌కి ముందు ఇంకా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇద్దాం అన్నట్టుగా అనుకున్నాను. సో, ఆ ప్లాన్ భాగంలోనే ఇక్కడ దా మొక్కు తీరినట్టు ఉంటుంది. ఎలాగో మనము ఇంకా పార్టీ కూడా ఇచ్చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా నేను ఈ ప్లాన్ వేసుకున్నాను. సో, ఇక్కడ చాలా పెద్ద స్పేషియస్‌గా ఉంటుంది. చాలామంది టెంట్ హౌస్ తీసుకొచ్చుకొని ఇక్కడే 1 డే మొత్తం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు స్పెండ్ చేస్తారు. మనం ఇక్కడ ఇది చేయాలి అనుకుంటే కనుక మనం ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలి. అక్కడ పంతులు గారు ఉంటారు. అక్కడ ముందే బుక్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ దావత్ లాగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 2, 3 లైక్ ఫ్యామిలీస్ లాగా అట్లా వచ్చేసేసి చాలామంది ఉంటూ ఉంటారు ఇక్కడ. సో, మన వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాకైతే చాలామంది అపార్ట్మెంట్ పిల్లలు అలా ఉన్నారు కదా! సో, ఇక్కడే కట్ చేసుకొని ఇంకా ఇంటి దగ్గర ప్రిపరేషన్స్ చేసుకొని అక్కడే ఇద్దాం అన్నట్టుగా అనుకున్నాము. అలా కూడా చేసుకోవచ్చు మనము. తెలంగాణ స్టైల్ ఇదంతా కంప్లీట్‌గా. సో, మనకి ముందు లైక్ ఇక్కడ వంటలైతే స్టార్ట్ అయిపోయాయి. చికెన్, మటన్, కొంచెం వెజ్ అలా చేయించాము. తిను మా అపార్ట్మెంట్ రాంబాబు వాచ్‌మెన్ మాకు కంప్లీట్‌గా అన్నీ చూసుకుంటాడు ఇంటి మనిషిలాగే. సో, మాకు ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఇక్కడ కొంచెం మొత్తం వాళ్ళే చూసుకున్నారు. సో, మనకి వీసా ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చేసేసి కంపెనీ ఏంటి, క్లయింట్ ఏంటి, నీ ప్యాకేజ్ ఎంత, అట్ ద సేమ్ టైమ్ ఏ సిటీకి ట్రావెల్ అవుతున్నారు అని చెప్పేసి అన్నట్టుగా అడిగారు. హెచ్-1బీలో మోస్ట్లీ కంపెనీతో వెళ్తే కొన్ని క్వెషన్సే ఉంటాయి. స్టూడెంట్స్ వాళ్ళకి ఇంకెక్కువ క్వెషన్స్ ఉంటాయి. ఇంకొన్ని క్వెషన్స్ నేను కామెంట్స్‌లో పెడతాను. మా ఫ్రెండ్స్‌కి వాళ్ళకి అడిగిన క్వెషన్స్ హెచ్-1బీ పైన ఏం అడిగారని చెప్పేసి ఇఫ్ యూ కన్సల్టెన్సీ త్రూ వెళ్తూ ఉంటే కనుక. సో, నెక్స్ట్ మనకి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యే కంటే ముందు కేక్ కటింగ్ ఉందండి. ఇక్కడ యాక్చువల్లీ నేను కొన్ని వరకే క్యాప్చర్ చేశాను. నేనంతా బిజీగా ఉండే. సో, నాకు కంప్లీట్‌గా అవ్వలేదు. నేను కొంతమంది లిమిటెడ్ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చేసేసి మధ్యాహ్నమే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ ఫొటోస్ అలా నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో, ఉన్న మటుకు ఫొటోస్ తీసుకొని వాళ్ళ ఓల్డ్ ఫొటోస్ క్యాప్చర్ చేసి పెట్టుకున్నాను. సో, ఇలా మన కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన అపార్ట్మెంట్ పిల్లలు, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఫుల్ ధూమ్‌ధామ్ చెప్పాలి అనంటే. ఐ వాస్ వెరీ హ్యాపీ ఆన్ ద క్లౌడ్ 9 అని చెప్పేసి చెప్పచ్చు. నాకైతే అక్కడ క్రేజీగా ఉన్నాయి. మా పిక్స్ చూసి భయపడకండి. సో, కేక్ పోయడాలు ఇట్లాంటియన్నీ ఉన్నాయి. సో, అట్లా. సో, వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సపోర్ట్. ఇంకా మనం ఫ్రెండ్స్ అంటే స్పెసిఫిక్‌గా చెప్పనక్కర్లేదు. నా ఫొటోస్ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటది. ఎంత సపోర్ట్, ఎంత హ్యాపీనెస్ ఇస్తారో వీళ్ళు. సో, మా కంప్లీట్ అపార్ట్మెంట్ బ్యాచ్ ఇది. మా పిల్లలు, మా సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ. ఇంకా వీళ్ళందరూ మా బెస్ట్ బడ్డీస్ కంప్లీట్‌గా. సో, అలా నెక్స్ట్ నా ట్రావెల్ ప్లాన్ ఎలా జరిగింది, ఎక్కడి నుండి ఉంటాను. సో, ప్లీజ్ కీప్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండి. సో, అలా నా పార్టీని ఆ రోజుకి ఎండ్ చేశాను. సో, నెక్స్ట్ నా ట్రావెల్ ప్లాన్స్ ఏంటి అని చెప్పేసినట్టుగా మీకు కంప్లీట్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.